హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో దీనిలో భాగంగా చాలా ఫ్లైఓవర్స్ అండర్ పాసెస్ సిటీ మొత్తం నిర్మాణం జరుగుతున్నాయి. మెట్రోపాలిటీ జంక్షన్లు కావచ్చు, లేకపోతే పారడైజ్ దగ్గర డిఫరెంట్ ప్లేసెస్ లో అవుతున్నాయి. సో దీనిలో కేటీఆర్ చుట్టూ కంప్లీట్ గా సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్ గా ఉండాలి, సీమ్లెస్ ట్రాఫిక్ ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక 7 ఫ్లైఓవర్స్ 7 అండర్ పాసెస్ డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ లో. సో దానిలో ఏంటంటే విత్ ఇన్ 1.5 years దాన్ని గ్రౌండ్ చేసి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో దానిలో 7 ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాసెస్ వచ్చేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండోర్ రోడ్ మీరు 100% గా తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు కొన్ని ప్లేసెస్ లో 30% ఉంటది, మిగతా మొత్తం ఏదర్ తవ్వడం కానీ ఆ పిల్లర్ రోడ్స్ కానీ అట్లా వెళ్ళిపోతున్నాయి. సో ఏదైతే మనకి క్యారేజ్ ఉందో అది 100% నుంచి కొన్ని ప్లేసెస్ 40కి తగ్గిపోతుంది, కొన్ని ప్లేసెస్ లో ఏమో 30% తగ్గిపోతుంది. చాలా ఉన్న పరిస్థితుల్లో మనకి ప్రెసెంట్ ట్రాఫిక్ ప్యాటర్న్ తో నడపలేదు. ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ ముందుకు చూస్తే ఒక్క కారు వెళ్ళడం కూడా ఇబ్బంది అవుతుంది అది వర్క్ స్టార్ట్ చేస్తే. ఇప్పుడు ఈ కేబీఆర్ ముందుకు మీరు చూస్తే ఒక ఫ్లైఓవర్ వస్తుంది, అంటే మన జిమ్ఖానా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సాగర్ సొసైటీ దాకా ఫ్లైఓవర్ వెళ్తుంది. దెన్ ఒక అండర్ పాస్ ఇక్కడ మన ఈ స్టడీస్ క్రీమ్ స్టోన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్ 2 lanes ఒక అండర్ పాస్ వెళ్తుంది. సో అండర్ పాస్ కూడా ఎట్లా అంటే టనలింగ్ కాదు, ఆ మొత్తం ఓపెన్ గా తవ్వుతారు, తవ్విన తర్వాత స్లాబ్ వేసుకొని క్లోజ్ చేస్తారు. సో అప్పుడు ఈ జంక్షన్ లోనే మీకు పిల్లర్ కోసం మొత్తం తవ్వాలి అండ్ అండర్ పాస్ కూడా తవ్వేటప్పుడు హార్డ్లీ 20-25% మిగులుతుంది రోడ్. సో ప్రెసెంట్ ట్రాఫిక్ ప్యాటర్న్ నడపడం అన్నది చాలా కష్టం. కాబట్టి నిర్ధారించి సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ చేసి చూసినాము. సో ఓన్లీ పాసిబిలిటీ అన్నది 1 way మనం నడిపిస్తేనే కనీసం ఈ వర్క్ జరిగేటప్పుడు ప్రజలకి ఎక్కువ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉందని వి గాట్ టు నో అబౌట్ ది సిమ్యులేషన్ స్టడీస్. దెన్ సిమ్యులేషన్ లో సాఫ్ట్వేర్ ఇమీడియట్ అవర్ ఇన్పుట్స్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. కొన్ని ఒక 1 hour 2 hours వీడియోస్ తీసుకొని సిమ్యులేట్ చేస్తాం, బట్ గ్రౌండ్ లో మనం చూడాలి, చూస్తే అర్థమవుతుందని లాస్ట్ April 5th హ్యాడ్ అ పైలట్ గా ఒక 3 hours 1 day నడిపి చూసినాం. అప్పుడు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అర్థమైనాయి ఏమేం చేయాలన్నది, దెన్ కరెక్ట్ చేసినాం దాన్ని. అది ఏప్రిల్ కాబట్టి సమ్మర్ టైమ్, స్కూల్స్ లీవ్, కాలేజ్ లీవ్ అండ్ సండే, సో ట్రాఫిక్ చాలా తక్కువ ఉండే. దెన్ అగైన్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ బెటర్ కండిషన్, సమ్వాట్ వెరీ నియర్ టు ద రియల్ టైమ్ కండిషన్ కోసం అని స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేసిన తర్వాత జూన్ లో వి అగైన్ కండక్టెడ్ అ పైలట్. అప్పుడు ఇంకా కొన్ని విషయాలు మాకు అర్థమైంది. సో దాన్ని కరెక్ట్ చేయడానికి కోసం అని జిహెచ్ఎంసీ వారి సహకారంతో, ఈ ఏజెన్సీ వాళ్ళ సహకారంతో కొన్ని కరెక్షన్ చేసినాం. ఐడియల్ గా మేము అనుకున్నంత కరెక్షన్ యాక్టివిటీ జరగలేదు, బికాస్ మధ్యలో కోర్టు కేసెస్ వచ్చినాయి అండ్ సుప్రీం కోర్ట్ ఆల్సో హ్యాస్ గివెన్ డైరెక్షన్ నాట్ టు ఫెల్ ఎనీ స్మాల్ ట్రీస్, 30 meters దూరంలో అసలు ఒక చెట్టు కూడా కొట్టవద్దు, అలాంటి డైరెక్షన్స్ ఉండడం వల్ల మేము అనుకున్నది అవడం లేదు. అండ్ అలాగే కొన్ని రోడ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ దట్ బీటీస్ కూడా డిలే అవడము, దెన్ మనకి మాన్సూన్ ఉంది కాబట్టి కంటిన్యూస్ గా 4-5 days డ్రై పీరియడ్ లేకపోవడము, అలా కొన్ని రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి ఆలస్యమైనాయి. బట్ ఇవన్నీ ఫ్యాక్టరింగ్ చేసుకొని ఇప్పుడు మనము త్వరలోనే ఈ వర్క్ అంతా ఫెసిలిటేట్ చేయాలి. మేము వాళ్ళకి ఇప్పుడు చేయకండి, కొద్దిగా టైం ఇవ్వండి, మేమే దాన్ని టైం తీసుకుంటా ఉన్నాం. సో ఒకసారి ఇది 1 day స్టార్ట్ చేసి ఒక 10-15 days లో మా జనాలకి అంత అర్థమయ్యి కంప్లీట్ ఫ్లో నార్మలైజ్ అయిందంటే దెన్ వీ హ్యావ్ టు అలౌ దమ్ టు వర్క్ ఇన్ ది ఎంటైర్ కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్. సో అది త్వరగా చేయాలన్న ఉద్దేశంతో 18th మార్నింగ్ కి 6 o'clock నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో దానిలో చుట్టుపక్కనే ఇప్పుడు మీరందరూ స్టేక్ హోల్డర్స్ ఇక్కడ రోజు వచ్చే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఈ రోడ్లు తిరిగే వాళ్ళు ఉంటారు. సడన్ గా 30-40 years వచ్చిన తర్వాత అరే నువ్వు ఇట్లా వెళ్ళొద్దు ఇలా వెళ్ళండి అని చెప్తే డెఫినెట్లీ దర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉంటుంది. సో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ మన ఇల్లు రెనోవేట్ చేస్తున్నట్టు. ఇల్లు రెనోవేషన్ మనము అక్కడే ఉండి చేయాలంటే ఒక 2 rooms సర్దుకొని అక్కడ అడ్జస్ట్ అయిపోతాము, మిగతాది పనులు జరగనిస్తాం. ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్ 1.5 years 2 years తర్వాత మనకి మంచి జరుగుతుంది. బట్ ఈ 2 years లో మనము
కొద్దిగా దాన్ని పెయిన్ ని అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని ఎలా తగ్గించవచ్చు అన్నది ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కూడా మీ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాము. మేడం వాళ్ళు కూడా ఇక్కడ ఈ కేటీఆర్ చుట్టుపక్కనే క్యూఆర్ కోడ్స్ కూడా పెడతారు విత్ ఫ్లెక్సీస్. సో కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ వీ విల్ టేక్. మీకు అర్థమవుతుంది ఒక 10 days తర్వాత 1 month తర్వాత, సరే ఈ పర్టికులర్ రోడ్లు ప్రాబ్లం అవుతుంది, ఇలా చేయొచ్చు, ఇలా మీరు ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని మీకు చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు క్యూఆర్ కోడ్లు మీరు స్కాన్ చేసుకొని మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే వీ విల్ డెఫినెట్లీ స్టడీ ఇట్ అండ్ ఫ్యాక్టరీ. అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, దానిలో మేము ఏంటంటే ఎవరెవరు అఫెక్ట్ అవుతారు అన్నది చూసుకొని దానిలో ఒకటి ఎంతవరకు మనం ఫ్యాక్టర్ చేయొచ్చు అని చూస్తున్నాము. ఈ వాకర్స్ ని మార్నింగ్ మాట్లాడిన వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి, పార్కింగ్ ఇష్యూస్ ఏమేమి వస్తున్నాయి అన్నది. అలాగే ఆర్టీసీ బస్సెస్ సంబంధించి, బికాస్ వాళ్ళకి బస్ స్టాప్స్ రైట్ సైడ్ లో కూడా ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి, కొన్ని బస్సెస్ రీరూట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అలానే మీ హాస్పిటల్స్ అండ్ చుట్టుపక్కల ఉన్న స్టేక్ హోల్డర్స్ తో కూడా మాట్లాడి మీ ఫీడ్బ్యాక్ తెలుసుకొని మా ప్లాన్ కూడా మీకు తెలియజేద్దామని ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఎనీ డౌట్స్ ఆర్ ఎనీథింగ్, అంబులెన్సెస్ అయితే వి విల్ గివ్ యువర్ కంట్రోల్ నంబర్. లైఫ్ సేవింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్రెడీ మేము ఇచ్చినదే, బట్ స్టిల్ ఈ ఒమేగా హాస్పిటల్, అపోలో అండ్ అదర్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్ లో లైఫ్ సేవింగ్ ఇష్యూస్ అంబులెన్స్ ఏమైనా వస్తుందంటే ఇనిషియల్ డేస్ లో కొద్దిగా కేయాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాజ్ ఎంత ప్రచారం చేసినా, ఎంత సోషల్ మీడియాలో పెట్టినా జనాలు అది మొత్తం చదువుకొని రోడ్డుకు వచ్చే పరిస్థితి అయితే లేదు. వచ్చిన తర్వాత అడుగుతారు, అరే మేము ఎట్లా వెళ్ళాలి, అలా వెళ్ళాలి. సో డెఫినెట్లీ ఇనిషియల్ ఒక 10-15 days లో దేర్ విల్ బి సమ్ కంజెషన్. బికాజ్ ప్రతి జంక్షన్ లో 10 మంది ఆపి అడిగితే మిగిలిన వాళ్ళంతా అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో వాళ్ళకి ఆ మసిల్ మెమరీ రావాలి, నేను ఏ రోడ్ ఎక్కాలి, ఎక్కడ నేను లేన్ చేంజ్ చేయాలి, 45కి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తే నాకు బెటర్. ఇవన్నీ ఒక 10-15 days లో వాళ్ళకి మసిల్ మెమరీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇట్ విల్ బికమ్ ఈజీ. సో ఈ 10-15 days ఆర్ 20 days ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ టైంలో మీకు లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీస్ ఉన్న అంబులెన్స్ రావడానికి అవకాశం ఉంది. అది మాకు కంట్రోల్ చెప్పేస్తే ఇమీడియట్లీ మేము ఆ లేన్ కనీసం ప్రయారిటీ ఇచ్చేసి, లేకపోతే ఆ లేన్ లో ఆపేసి వీ విల్ టేక్ దట్ అంబులెన్స్. బట్ ప్లీజ్ ఎన్షూర్ దట్ ఇట్ షుడ్ బి అన్ ఎమర్జెన్సీ థింగ్. మీ స్టాఫ్ ని, ఎంప్లాయీస్ ని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ కోసం అడగకండి, వేరే ఏదైనా ఎమర్జెన్సీ లేని వెహికల్ కోసం అడగకండి. ఓన్లీ లైఫ్ సేవింగ్ అంబులెన్సెస్ ఉన్నప్పుడు మాత్రం ఇఫ్ యూ క్యాన్ టాక్ టు అవర్ కంట్రోల్ యూ విల్ డెఫినెట్లీ ఫెసిలిటేట్ ఇట్. అండ్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఇప్పుడు కేబీఆర్ సిగ్నల్ ఆపరేషన్ నుండి ఓన్లీ పెడెస్ట్రియన్స్ కి మాత్రం ఆపరేట్ చేస్తాం. రోడ్ క్రాసింగ్ విల్ బి ఏ ప్రాబ్లం కాబట్టి వన్ వే ఉన్నప్పుడు, సో పెడెస్ట్రియన్స్ కి మాత్రం 15 seconds ఆర్ 20 seconds వీ విల్ ఆపరేట్ దిస్ సిగ్నల్. అదర్వైజ్ ఇక్కడ ఆడాల్సిన అవసరం ఉండదు. అలాగే చెక్ పోస్టులు కూడా మీ అంబులెన్సెస్ ఆడాల్సిన అవసరం ఉంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. సో ఫెలో డ్రైవర్స్, ఫెలో రోడ్ యూసర్స్ మీకు సహకరిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మీ ఫ్లో కంటిన్యూస్ ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది రాదని అనుకుంటున్నాము. బట్ ఇనిషియల్ డేస్ లో ఏమైనా ఇష్యూ వస్తే ప్లీజ్ టాక్ టు అవర్ కంట్రోల్, వీ విల్ ఫెసిలిటేట్ ది మూవ్మెంట్ ఆఫ్ ది అంబులెన్సెస్. వేరే ఏమైనా మీకు ఏమైనా సలహాలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ ఉంటే యూ కెన్ టెల్ మీ. ఈ రోడ్స్ అన్ని యూటర్న్స్ ఉంటాయి. వీఆర్ నాట్ చేంజింగ్ ఎనీ అప్రోచ్ రోడ్స్. ద చేంజ్ ఈస్ ఓన్లీ ఆన్ దిస్ మెయిన్ రోడ్ సరౌండింగ్ ది కేవియర్. No, yeah, road number 2, road number 14, road number 5, all those things, no changes. 10, 12, no changes at all. All U-turns will be there. In fact, some of the places we have actually facilitated it, like the cancer hospital, if you see, we have removed some of the median and we are facilitating an easy U-turn. Which place is that? Yes, this also we have extended the median and this U-turn will be facilitated. Only this 360-degree it will be one way. Just to optimally utilize the carriage way. Because if in 40%, 50% carriage way పోతున్నప్పుడు, then there is no way we can operate it as it. Now itself with the grounding of 15 pillars, ఇప్పుడు ఎంత కండిషన్ ఉంది రోడ్ నెంబర్ 2 అండ్ టువర్డ్స్ చెక్ పోస్ట్, ఇలా 110 పిల్లర్స్ రావాలి ఇంకా కేబీఆర్ చుట్టూ. సో ఇవన్నీ వర్క్ జరిగేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. 1.5 years is what they are promising. So once we give the clearance, definitely government తరపు నుంచి there will be a committee every week, there will be review like war room. So in time
దొరుకుతున్నారు, హౌ ఇస్ దేర్ మెషినరీ, ఆల్ దోస్ థింగ్స్. సమ్ డిలే, ఇప్పుడు ఫస్ట్ 2 months ఎక్స్పీరియన్స్ లో డిలే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ ది షీట్ రాక్స్. తవ్వే ప్రతి ప్లేస్ లో రాక్స్ ఉన్నాయి, షీట్ రాక్స్. అది బ్లాస్టింగ్ పర్మిషన్ కూడా ఇవ్వలేము బికాస్ ఆఫ్ ది ఎకో సెన్సిటివ్ జోన్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. కాబట్టి వాళ్ళు కెమికల్ బ్లాస్టింగ్ చేయాలి, దానిలో డిలే అవుతుంది. అండ్ దే ఆర్ గెటింగ్ సమ్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్, దే ఆర్ ఇంపోర్టింగ్ సమ్ ఎక్విప్మెంట్. సో దానిలో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. 1 pillar మేబీ 20-30 days లో దే షుడ్ బి ఏబుల్ టు గివ్, అట్లీస్ట్ అట్ ది గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చేస్తుంది అంటున్నారు, విచ్ విల్ బి మానిటర్డ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.